సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు దేవుడు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచువారు ధన్యులు, ఆశీర్వదింపబడిన వాళ్ళని చెప్తున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి వస్తుంది. తెలివి గుర్తుపెట్టుకోండి, తెలివి వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మాకేం తెలివి లేకనే ఇల్లు కట్టుకున్నామా, పొలాలు వేసుకుంటున్నామా, పశువులు కొంటున్నామా, వ్యాపారాలు చేస్తున్నామా అంటే మాకు తెలివి లేదా అని మీరు అనవచ్చు. ఇది దైవికమైనటువంటి విషయాల్లో తెలివి. చాలామంది ఇల్లు కట్టుకుంటారు, అన్ని సంపాదించుకుంటారు, ఆస్తి ఉంటుంది, అంతస్తులు ఉంటాయి, కానీ దైవ జ్ఞానం ఉండదు, దేవుని గుర్చినటువంటి తెలివి ఉండదు. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలము. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎందుకు ధన్యులము అంటే తెలివి వస్తుంది మనకు. ఆ తర్వాత మనము ఏ మనవి చేసినా దేవునికి, దేవుడు మన మొర్రను ఆలకించి మనల్ని రక్షిస్తాడు, మన కోరికలను ఆయన నెరవేరుస్తాడు అనేది ఆలోచన చేయాలి. అలాగే కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 11వ వచనంలో, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. ఎందుకు మనము ఎందుకు బ్లెస్డ్ పీపుల్ అంటే, ఆశీర్వదింపబడిన వాళ్ళమంటే, మన విషయంలో దేవుడు సంతోషిస్తాడు. మన విషయంలో దేవుడు సంతోషిస్తాడు. మనం చేసే భక్తి ఏదైతే ఉందో దీనిని బట్టి దేవుడు ఆనందపడతాడు. ఇంకంతకంటే గొప్పది ఏంది? ఇప్పుడు మనం ఇదంతా చేస్తుంది దేనికి? మనుషులను సంతోషపెట్టడానికా, ఎదుటి వారి కోసమా, ఇంకొకరి కోసమా? ఎవరి కోసం కాదు కదా. మనం ఇదంతా చేస్తుంది దేవుని కోసము, దేవుణ్ణి సంతోషపెట్టడానికి. సో భక్తి అనేది దేవుణ్ణి సంతోషపెడుతుంది. దేవుడు సంతోషిస్తే మనము ఏ ఇబ్బందుల్లో ఉన్నా మనము ప్రార్థించినప్పుడు ఆయన మన మొరలను ఆలకిస్తాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటాము. చెడుతనం అంటే ఇది అదే అని కాదు, చాలా ఉన్నాయి కదా ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా, మనుషులుగా మనకి బుద్ధి, జ్ఞానం, తెలివి ఉన్నటువంటి వాళ్ళకి ఏది మంచి, ఏది చెడ్డ అనేది స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు పుట్టుకతోనే పాపం మైండ్లెస్గా పుడతారు. కొంతమంది మెదడు వాపుతో పుట్టి ఏదో బతికిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు ఇది మంచి, ఇది చెడు అని. కానీ అంత జ్ఞానం ఉన్నటువంటి మనకైతే తెలుసు కదా ఏది మంచో, ఏది చెడో. సో ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏదైనా చెడ్డది మన ముందుకు వచ్చినప్పుడు మనము దానిని అసహించుకుంటాము. అసహ్యమైంది ఏదైనా మనము స్వీకరిస్తామా? ఫర్ ఎగ్జాంపుల్, అసహ్యమైంది ఏంటంటే కక్కిన వాంతి అసహ్యమైంది. దాన్ని స్వీకరిస్తారు ఎవరైనా? దూరంగా ఉంచుతారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ముందుకు కూడా ఏదైనా చెడ్డవి వస్తే, చెడిపోయినవి వస్తే, అవి వారు చేయటానికి ఆహ్వానిస్తే అవి మీరు ఖచ్చితంగా వాటిని ఏం చేస్తారంటే అసహించుకుంటారు. ఆ తర్వాత సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయును, జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు మనకి ఏం నేర్పిస్తాయంటే వినయాన్ని నేర్పిస్తాయి. నిజంగా వినయాన్ని నేర్పిస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రార్థనా స్థలాల్లో అతడు ఎంత గొప్పవాడైనా సరే, ఒక విశ్వాసి అయితే అతడు మంచి ఉద్యోగస్తుడు అవ్వచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, అతడు భక్తి కలిగిన వాడైతే
ఖచ్చితంగా దేవుని సన్నిధిలోకి వస్తే మిగతా వాళ్ళతో పాటు మోకాళ్ళు వేస్తారని అనుకోరు. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయం వస్తుంది మనుషులకు. వినయం నేర్చుకుంటారు. గర్వము, అహంకారాన్ని పక్కన పెడతారు. వినయంగా ఉంటారు. వాళ్ళు ఎంత స్టేజ్లో ఉన్నా కానీ వినయాన్ని చూపిస్తారు. ఆ వినయానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? ఐశ్వర్యము, ఘనత, జీవము. వినయం కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత, జీవము. వినయం ఎందుకు కలిగి ఉంటా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయం వస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6, ఆ తర్వాత సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము 10వ అధ్యాయం 27 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే లాంగ్ లైఫ్, ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఎక్కువ ఆయుష్కాలం అంటే ఎక్కువ బ్రతుకుతారంటే అర్థం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది, ప్రసంగ గ్రంథంలో, అధికమైన దుర్మార్గపు పనులు చేయొద్దు, నీ కాలం కంటే నువ్వు ఎందుకు ముందే చేస్తావు అంటాడు. అధికమైన దుర్మార్గపు పనులు చేస్తే దేవుడు ఒక వ్యక్తికి ఆయుష్ ఇచ్చినా కానీ మధ్యలోనే పుట్టుకనే ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే వాని యొక్క అధికమైన దుర్మార్గపు పనులు. ఉదాహరణకి దొంగ దొరికాడనుకో, లేకపోతే వ్యభిచారి రోగం వచ్చిందనుకో, లేకపోతే తాగుబోతుకి క్యాన్సర్ వచ్చిందనుకో, ఇవన్నీ దేనివల్ల? తాను చేసినటువంటి దుర్మార్గపు పనుల వల్ల ఎక్కువ కాలం బ్రతకాల్సినటువంటి జీవితాన్ని తక్కువలోనే ముగించేస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఎందుకు దీర్ఘాయువు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ గుడ్ లైఫ్ అంటే మంచి జీవితాన్ని జీవిస్తారు. శరీరాన్ని చెరుపుకోరు, దేహాన్ని పాడు చేసుకోరు, అది దేని చేతనైనా సరే పవిత్రంగా ఉంచుతారు, పరిశుద్ధంగా బ్రతుకుతారు. అది దీర్ఘాయువుకు కారణమవుతుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. నిత్యము భక్తి కలిగి జీవించేటువంటి వాడు ధన్యుడు. అందుకే ఇందాక నేను చెప్పాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు ఎలా ధన్యులు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. వాళ్ళకి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, వారు పొందే మేళ్ళు, దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి మొత్తం మనం చెప్పుకుంటూ వచ్చాము. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం అనేది అది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి. ఈనాడు భక్తి అనేది ఏదో ఒక ప్రార్థన జరిగినప్పుడు, లేకపోతే ఒక పండగప్పుడు, లేదా ఒక సందర్భం వచ్చినప్పుడు, లేదా కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు జస్ట్ అప్పుడు మాత్రమే కొంతమంది భక్తి అని చూపిస్తుంటారు. అంటే ఏదో ఒక నేషన్ లేని ప్రాసెస్ అండి. అవసరాలను బట్టి, నామకార్థము, అవసరాలను బట్టి చేసేటువంటి భక్తిని కాదు ఈయన మాట్లాడుతుంది, లైఫ్ లాంగ్. ఇక్కడ ఏమంటాడు? నిత్యము అంటాడు. నిత్యము భయభక్తులు కలిగి జీవించమని మాట్లాడుతుంది బైబిల్. నిత్యము ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఈ ఆశీర్వాదాలు మొత్తం మనకు వస్తాయండి. అందుకే హృదయాన్ని కఠినపరచుకోకూడదు. హృదయం ఎప్పుడు కఠినమవుతుంది? చాలా సందర్భాల్లో హృదయం కఠినమవుతుంది. వాక్యానికి విధేయత చూపించినప్పుడు, వాక్యానికి చెవునివ్వనప్పుడు, చెప్పేవాళ్ళు ఇష్టం లేనప్పుడు, యేసుక్రీస్తు అంటే భయం లేనప్పుడు, దీని గురించి సరైన అవగాహన లేనప్పుడు, అంతే కదా, దీని గురించి సరైన అవగాహన లేనప్పుడు, నామకార్థపు క్రైస్తవంగా ఉన్నప్పుడు, వాక్యాన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు, వచ్చేళ్తున్నాము అనుకున్నప్పుడు వాళ్ళు స్థిరంగా భక్తిలో ఉండరు. ఎప్పుడైనా హృదయాన్ని ఏం చేస్తారంటే కఠినపరుచుకుంటారు. హృదయాన్ని కఠినపరుచుకుంటే జాగ్రత్త సుమ, కీడులో పడతాము. హృదయాన్ని కఠినపరుచుకుంటే నాకేం కాదు, కొంతమంది అని దేవుడి మీద అలుగుతూ ఉంటారు, అంటే చర్చికి రారు. కొంతమంది భక్తిని మానుకుంటారు, కొంతకాలమే ఉంటారు. ఏంటంటే అలిగా
దేవుడి మీద అలుగుతుంటారు, సేవకుల మీద అలుగుతుంటారు, చర్చి మీద అలుగుతూ ఉంటారు, సంఘ సభ్యుల మీద అలుగుతూ ఉంటారు. దాన్ని అలిగి హృదయాన్ని కఠినపరుచుకుంటారు, భక్తిని మానేస్తారు. దానివల్ల నష్టము చర్చికి ఏమి రాదు, అంటే సంఘ సభ్యులకి ఏమి రాదు, దేవుడికి ఏమి రాదు, సేవకుడికి ఏమి రాదు. నష్టం ఎవరికి? ఎవరు హృదయాన్ని, విశ్వాసుల కంటే ఎవరు హృదయాన్ని కఠినపరుచుకుంటారో వాళ్ళకే నష్టము. ఎవరు హృదయాన్ని కఠినపరుచుకొని భక్తిని మధ్యలోనే విడిచిపెడతారో వాళ్ళకే నష్టము. సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నాం మనము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటే మనము ధన్యులము. ఆ ధన్యులము ఎలా అవుతామో ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాము. యెహోవా యందు భయభక్తులు ఎలా వస్తాయి మనకు? యెహోవా యందు భయభక్తులు ఎలా వస్తుంది? ఫస్టే చెప్పాను నేను. దేవుని యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను మనము విన్నప్పుడు, గైకొన్నప్పుడు, వెండిని వెతికినట్లు, దాచబడిన ధనాన్ని వెతికినట్లు దాన్ని వెతికినప్పుడు, అంతేకాదు దానికోసము మొరపెట్టినప్పుడు, ఆ వాక్యపు జ్ఞానము, ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు నాకు అర్థమయ్యేటట్లు చెయ్యి దేవా అని మనము ఆయనకు మొరపెట్టినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్లానో మనం నేర్చుకుంటాము.